అవసరం అనుకున్న ప్రతి సందర్భంలో ప్రజా సమీకరణ ద్వారానే, సభల ద్వారానే తెలంగాణ ఎక్కడ ఉందో చూయించినాం. పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు చాలా ప్రగల్భాలు పలికిండు. ఇది మగల పుట్టింది పువ్వుల ఉంటుంది, ఈ పార్టీ ఆడి ఉంటుంది అని. అప్పటిదానిక స్థానిక సంస్థలు పెట్టను అని చెప్పి కుట్ర చేసి వాయిదా చేసుకున్న చంద్రబాబు కేసీఆర్ బయటకు వచ్చి గులాబీ జెండా ఎగిరేయంగానే దీన్ని పురిట్లోనే నలిపేయాలి అని చెప్పి స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే వీళ్ళు ఎట్లా గెలవరు, పోటీ చేయడానికి కేసీఆర్కి అభ్యర్థులు దొరకరు, ఇక లేదు అయిపోయింది అనిపిస్తా అని చెప్పి ఒక కుట్రతోని స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టండి. అది పెట్టేది హైదరాబాద్ పెట్టండి. ముందు నెల కూడా గడవలే మనం పార్టీ పెట్టి. హైదరాబాద్లో సహజంగానే అప్పటికి ఇంకా తెలంగాణ వాదం అంటుకోలే. తెలంగాణ వాదం మొదలైంది ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్తో. తెలంగాణ వ్యవసాయం నాశనం అవుతుంది సమైక్య ఆంధ్రప్రదేశ్ వల్ల. కృష్ణా గోదావరి జలాల్లో మన నీళ్లు మనకి ఇస్తలేరు, మన పేరు మీద పైసలు తీసుకొచ్చి మొత్తం కట్టిన ప్రాజెక్టుతో ఆంధ్రకి ఇస్తున్నారు, మనకు రావాల్సిన కరెంటు కూడా మనకి ఇవ్వకుండా అటే తీసుకుపోతున్నారు, మనకు ఎండబెడుతున్నారు, వ్యవసాయం నాశనం అవుతుంది. తెలంగాణ ప్రాంతంలో పరిశ్రమలు కూడా లేకుండా పోయే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. పనులు దొరకక ప్రజలు ఊర్ల నుంచి వలసలు పోయే పరిస్థితి సృష్టించిండ్రు. కాబట్టి తెలంగాణ గ్రామీణ ప్రాంతం అంతా తిరుగుబాటుకు సిద్ధమైంది. ఇంకా అప్పటికి హైదరాబాద్కి ఇంకా కొద్దిగా చేరుకోలేదు. అక్కడ పెట్టి ఎన్నికలు పెట్టి అగో చూడు ఏం లేదు ఇక్కడ కేసీఆర్ పెట్టినా తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ అడుగుతలేరు ప్రజలు అని చెప్పి ఒక మోసపూరితమైన ప్రయత్నం చేసింది. కానీ ఆగలే కేసీఆర్. ఒకటే ఒక్క సభ, మొదటి వార్షికోత్సవ సభ నల్లగొండలో పెడితే లక్షలాది ప్రజలు వచ్చి చంద్రబాబు చెంప మీద కొట్టి ఇక్కడ ఉంది చూడు బిడ్డ తెలంగాణ, మీ కృష్ణ పక్కనే ఉంది తెలంగాణ ఉద్యమం అంటే ఏందో అని చెప్పి చూపించింది నల్గొండ జిల్లా ఉద్యమం, నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అన్నాడు. ఆ రకంగా అనేక సభలు ఒకటి తర్వాత ఒకటి చివరికి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తా రమ్మని చెప్పి ఢిల్లీలో 53 రోజులు కేసీఆర్ నుంచి ఈ రోజు రాత్రి నిర్ణయం అయిపోయింది, రేపు పొద్దున సోనియా గాంధీ నుంచి పిలుపు వస్తుంది అని చెప్పి పొద్దున ముఖం సాటేసి మళ్ళీ ఆంధ్రోలు పోయి ముడుపులు ఇయ్యంగానే ముఖం చాటేసి తెలంగాణ ఇయ్యలేము అని చెప్పి పంపించారు. ఆ టైంలో కాంగ్రెస్ తెలుగుదేశం ఇద్దరు కలిసి ప్రతిసారి కలిసే ఉన్నారు. ఎప్పుడు తెలంగాణను వ్యతిరేకించాలన్నా, తెలంగాణ వాదాన్ని దెబ్బతీయాలన్నా చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు రోసయ్య, చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డిలు ఎప్పుడైనా కలిసే పనిచేసిండ్రు. ఆసారి కూడా కలిసి ఒకటై వాళ్ళ సొంత మీడియాలలో అయిపోయింది, ఇంకా కేసీఆర్ పని అయిపోయింది, టీఆర్ఎస్ లేదు అని చెప్పి ప్రచారం చేస్తున్న సందర్భంలో సూర్యాపేట తెలంగాణ ఎక్కడుందో చూపిస్తా, నీకు తెలంగాణ వాదం ఎట్లా ఉంటుందో చూపిస్తా అని చెప్పి అక్కడిక్కడ కాదు నీ ఆంధ్ర పక్కనే నీ పక్కంలో బల్లెంలాగా ఉంటుంది అని చెప్పి సూర్యాపేటలో అద్భుతమైన సభను పెట్టి 2012లో మొత్తం మళ్ళీ అందరి దిమ్మ తిరిగేటట్టుగా చేసి చూపించింది తెలంగాణ వారు. ఆ రకంగా అనేక సభలు పెట్టినాం. ఢిల్లీ నుంచి నాయకులను తీసుకొచ్చి భారతదేశంలో ఉండే అన్ని పార్టీలను ఆహ్వానించి వరంగల్లో కేసీఆర్ పెట్టిన సభ భారత రాజకీయ చరిత్రలోనే ఒక సంచలనం సృష్టించింది. ఇన్ని లక్షల మంది ప్రజల్ని ఒక దగ్గరికి చేర్చడం అనేది అది ఎవరితోనే సాధ్యం కాదు, కేవలం కేసీఆర్కు మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి దేశంలో వచ్చే నాయకులందరూ కూడా వచ్చి మాట్లాడే పరిస్థితిని తీసుకొచ్చి నిజమే ఆ సభలన్నీ జరిగినాయి. ఇవాళటి సభ దీనికి ఇంకా ఒక ప్రత్యేకత వచ్చింది. సో ఈసారికి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న సభ ప్రత్యేకత అని చెప్తా ఉన్నా కరెక్ట్గా ప్రత్యేకత చూపించింది. కరెక్ట్ ఏ ప్రత్యేకత ఉంది? ఈసారి
ప్రజలు కోరుతున్నారు సభ పెట్టాలి కేసీఆర్, మేము పోవాలి సభకు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుందో ఒక్కసారి మొత్తం ప్రపంచానికి చెప్పాలి అని చెప్పి తెలంగాణలో ప్రజలు కోరుతున్నారు. కోరటమే కాదు, చాలా ఆశ్చర్యంగా ఇంకొక మాట చెప్తున్నారు ప్రజలు. ఇది విచిత్రమే. ఇది వాస్తవానికి మాకు నాయకులకు కూడా మాకు ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగానే ప్రజలు ఇట్లా అంటున్నారా అని చెప్పి కేసీఆర్ కూడా అనుమానపడే పరిస్థితి వస్తూ ఉంది. మేము చెప్తా ఉంటే చివరికి మొన్న కేసీఆర్ దగ్గరికి వచ్చి చెప్పినట్టు వారు కొంతమంది ఏమని, ఈ ప్రభుత్వంకి ఎన్ని రోజులు ఉంచుతారు మీరు ఇట్నే ఉండాలన్నా, మేము ఇట్నే సావాలన్నా? ఎవరు అడుగుతున్నది? కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళే అడుగుతున్నారు ఇవాళ దాన్ని ఊరగొట్టమని. మళ్ళీ ఆ పరిస్థితి వచ్చింది. ఎవరో ఎమ్మెల్యేనో ఇంకొక ఆయన అంటేనే వేరు, అదే 10 రోజులు 4 రోజులు కూడా ఉండబుద్ధి కావట్లేదు అనుకుంటాం. వాస్తవానికి ఒక ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎవడన్నా కూలగొడితే కూడా ప్రజలు ఒప్పుకోరు, ఇష్టపడరు. అది మంచిది కాదు, కరెక్ట్ కాదు, మేము ఎన్నుకున్నాం కదా ఈ ప్రభుత్వాన్ని ఎట్లా పడగొడతారని అంటారు. కానీ ఎక్కడ లేని విధంగా దేశంలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మార్చేయండి అని. నేను ఆ మధ్యన కరువు కొరకు తిరుగుతున్నప్పుడు, ఎండిపోతున్న పొలాలు చూడటానికి పోయినప్పుడు ముందు ఆత్మకూరు మండలంలో ఒక తండాకు పోయినా. ఆ పొలాలు చూసినాం, ఒక గుడిసెలు కూర్చున్నామాట. ఒక 70-80 మంది కూడిండ్రు ప్రజలు, మహిళలు పురుషులు కలిసి. వాళ్ళు మాట్లాడుకుంటే మరి సారి పోయి మా ఇళ్ళలో కూడా జాలు వచ్చేది మా తండల, ప్రతిసారి నిన్ను నీళ్ళు బంద్ చేయమని పంచాయతీ చేసేది నీ మీద మేము, గటువంటిది ఇప్పుడేమో గిట్ల ఎండిపాయ, ఏడాదిలో తిరగబడే మా పరిస్థితి అని అడుగు మాట్లాడుతున్నారు. మాట్లాడితే నేనన్నా మరి ఏం చేస్తామమ్మా, మన టైం అట్లా వచ్చింది, ప్రజలేం గట్ల నిర్ణయం తీసుకుంటే మరి ఉన్నదాంతో సంతృప్తి పడక వాడేందో ఇస్తారని ఆశపడి పాపం ఆగమయ్యేది. ప్రజలు కదా నమ్ముతారు ఎవరినైనా, తప్పేం లేదు, మోసం చేసిన తప్పైతే కానీ పోయిన వాళ్ళు తప్పెట్లయితుంది. మరి ఇక ఓపిక పట్టాలే, ఇక మెడకు పడ్డ పాము కరొక మానదు సామెత్యం ఉండి తెచ్చి మెడలు వేసుకుంటే పాముని తెచ్చి ఓపిక పట్టాలి అని అన్నా. అంటే ఎప్పటిదాకా పడతారు సార్ అన్నాడు. ఇక 3.5 ఏళ్ళు ఉంటుందమ్మా, కళ్ళు మూసి తెచ్చేసరికి అయిపోతుంది ఏంది అన్న. ఏంది 3.5 ఏళ్ళ? 3.5 ఏళ్ళు నాకు అట్నే ఉండనిస్తారా? ఆడ అట్నే ఉంటే అందరూ ఏం కావాలో చచ్చిపోరు. గమ్మతిగా మాట్లాడింది ఆమె, ఒక మహిళ, సాధారణమైన గిరిజన మహిళ. నేను ఏం చెప్తా, నేను నవ్వి మరి ఏం లేదమ్మా మా చేతిలో మార్గం లేదు అంటే మరి చెప్పరాదు కేసీఆర్ సార్కి ఏమైనా ఉపాయం లేదా? తెలంగాణ తెచ్చే ఉపాయం తెలిసి కేసీఆర్, కానీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉపాయం తెలియదు, చేయడటువంటిది కేసీఆర్. కానీ నువ్వు చెప్పినావు కాబట్టి చెప్తా కేసీఆర్ కానీ చెప్పినా. ఎందుకంటే మరి ప్రజలు చెప్పింది చెప్పాలి, నా బాధ్యత కదా. అందరు పోలేరు కాబట్టి వాళ్ళు చెప్పినప్పుడు చెప్పాలి నేను. ఆ తర్వాత పెనుబాడు మండలం పైన ఆడ కూడా సేమ్ ఇదే భాష, ఇదే పద్ధతి, ఒక తండాలని ఆమె ఈమె బదులుకున్నట్టే మాట్లాడింది. ఎట్లా సారు ఇంకా 3.5 ఏళ్ళు అంటే ఎట్లా బతారు ప్రజలు? ఇక మనం ఇటునే నీళ్ళు లేక ఇట్నే సావాలనా అని. సూర్యాపేట పక్కన రాముల తండాని ఆడ మన నాయకుడికి కార్యకర్తకి యాక్సిడెంట్ అయితే పోయినా, మన మాజీ సర్పంచ్కి యాక్సిడెంట్ అయింది, పోయిందని. ఆడ కూడా అందరు తండ అందరూ వచ్చారు. సాయంత్రం పూట కూర్చోగానే కరెంటు పోయింది, కూర్చొని కరెంటు పోగానే అది మొదలుపెట్టింది. ఇది ఒక్కసారి పోతే బాగానే ఉంటుంది సార్, పోతుంది వస్తుంది, దీంతో మాకు బల్బులు ఎగిరిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి అని మాట్లాడుతుంటే అందులో ఒక్క ఉండి ఇక ఏదో ఇంగ్లీష్ తమదిగా సార్ ఇంట్లో ఏమన్నా వస్తాయా మనకాడ అన్నది. నేను ఏం చెప్పాలని అనుకుంటున్నా, ఇంకా నా నోట నుంచి మాట రాలే. పక్కమ్మడు ఉన్నామే ఇంట్లో పీలికి వెళ్ళింది, కొత్త ఇల్లు ఆడిస్తాడు, ఉన్నిళ్ళ కూల కొడుతున్నాడు వాడు. వాళ్ళ సొంతంగా పెట్టుకుని ఇళ్ళే కూల కొడుతుండు వాడు, కొత్త ఇల్లు ఆడిస్తాడు. నా సమాధానం ఆమె చెప్పింది తీరలేదు అనుకుంటు, నా కష్టం తప్పింది.